మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. జై శ్రీరామ్. అందరికీ నా నమస్కారములు. శ్రీ విశ్వవసు నామ సంవత్సరము ఆగస్టు నెల శ్రావణ మాసయందు తులారాశి వారికి ఏ విధంగా ఉన్నదో తెలుసుకుందాం. ఈ నెలయందు శ్రావణ మాసం వారికి కొన్ని యొక్క రంగాలలో అనుకూలంగాను, కొన్ని యొక్క రంగాలలో ఇబ్బందిగాను, కొన్ని యొక్క వృత్తులలో సానుకూలంగా ముందుకెళ్ళేటటువంటి విషయాలైతే ఉన్నాయి. ఏ రంగాల్లో బాగున్నాయండి, ఏ రంగాల్లో బాగోలేదండి అని మీరు నన్ను అడగవచ్చు. ఏ రంగాల్లో బాగున్నాయి అనే విషయం ముందు ఆరోగ్యరీత్యా చూసుకున్నట్లయితే ఈ నెలలో తులారాశి వారికి అనుకూలంగా ముందుకెళ్ళేటటువంటి విషయాలైతే ఉన్నాయి. ఆరోగ్యరీత్యా సందేహపడవలసిన విషయం అయితే ఏం లేదు. ఆరోగ్యరీత్యా బలంగా ముందుకెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ యొక్క నెలలో ఈ తులారాశి వారికి కొత్త ప్రయత్నాలు, ఎవరి వారి యొక్క వృత్తులలో కొత్త ప్రయత్నాలు ఏవైతే చేయదలుచుకున్నారో ఆ కొత్త ప్రయత్నాలకి చక్కటి ప్రారంభముగా ఈ నెల కనిపిస్తోంది. కనుక మీ యొక్క వృత్తులలో ఈ యొక్క నెలలో ఎట్లాంటి యొక్క ఆలోచన లేకుండా కొత్త ప్రయత్నాలు అయితే మీరు సంపూర్ణంగా చేసుకోవచ్చు. ఏ యొక్క వృత్తి వాళ్ళు ఆ యొక్క వృత్తులలో మీరు కొత్త ప్రయత్నం అనేటటువంటిది నిస్సందేహంగా చేసుకోవచ్చు. అయితే ఈ ఒక్క నెలలో ఆర్థికంగా బలపడేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉంది. ఈ నెలలో రూపాయి అనేటటువంటిది మీకు అనుకూలించేటువంటి విషయం కనబడతా ఉంది. రూపాయి మీకు కలిగింది కదా అని చెప్పి రేపటి రోజున మీరు ఆలోచించుకోకుండా ఉన్న ఈ రూపాయిని రేపు కూడా కలుగుతుందన్న ఆలోచన మీలో కలిగినట్లయితే కనుక ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి మీలో. కనుక ఈ ఒక్క వచ్చిన రూపాయి ఏదైతే ఉందో రేపటి రోజుకి మీకు అనుకూలించేటటువంటి విధానంతో కూడుకున్న ప్రయత్నాలు ప్రారంభించటం వలన మీకు అభివృద్ధికి వెళ్ళే అవకాశాలు అనేవి కలిగే విధి విధానాలు కలుగుతున్నాయి. కనుక మీరు వచ్చిన రూపాయిని బుద్ధి శ్రద్ధలతో మీరు ఖర్చు చేసినట్లయితే కనుక అభివృద్ధి ఫలితాలు మీకు కలగవచ్చు. అయితే వ్యవసాయ రంగంలో ఈ నెలలో కాస్త ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయం చేసేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ నెలలో ఆచితూచి అడుగు వేయడమే కాకుండా వ్యవసాయ రంగంలో మీ యొక్క రెండు కళ్ళు కూడా వ్యవసాయ రంగంలో పెట్టి ఎదుర్కోవాల్సినటువంటి కొన్ని చికాకులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మీ యొక్క పంటలను ఏ విధంగా కాపాడుకోవాలో దాటిపైన మీరు ఆలోచన శ్రద్ధ పెట్టి మీ యొక్క పంటలని కాపాడుకోవలసినటువంటి విషయాన్ని మీరు గమనించగలరు. అట్లాగే రాజకీయ రంగంలోనూ విదేశీ ప్రయాణాలతో కూడుకున్నటువంటి వ్యక్తులలోనూ కూడాను కాస్త ఇబ్బందికరమైన విషయాలని ఎదుర్కొనే అవకాశాలే కనబడుతున్నాయి. కాబట్టి ఆలోచనతోటి మీరు చేసే ప్రయత్నాలు, మాట్లాడుకునేటటువంటి యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో చాలా జాగ్రత్తతో మీరు ముందుకు వెళ్ళాలి ఈ యొక్క నెలలోని. అట్లాగే విద్యారంగంలో కూడాను చదివినది ఏదైతే ఉందో మర్చిపోవటం కానీ, బుర్రకి పూర్తి స్థాయిలో గుర్తుండకపోవటం కానీ, చదివినది ఏదైతే ఉందో పరీక్షా పత్రాలే వచ్చినట్లయితే మర్చిపోయి రాయలేకపోవటం కానీ కలగవచ్చు. విద్యార్థులైతే సరస్వతి అష్టోత్తరం నమస్కరించటం వలన విద్యాభివృద్ధి కలిగే అవకాశాలు అనేవి ఉంటాయి. అట్లాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగరీత్యా ఉద్యోగం రాకపోవడం వల్ల బాధపడుతూ లేదా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆ ప్రయత్నం చేయడం వలన విఫలమైపోవడము, ఎందుకు ఇలా జరుగుతుందన్న ఆలోచన కలగటము, మరి ముందు రోజులైనా బాగుంటాయా అన్న ఆలోచన కలుగుతున్నట్టు వాళ్ళకి ఈ నెలలో కాస్త అనుకూలటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశాలు అనేవి ఉన్నాయి. అట్లాగే మీ యొక్క రాశి యందు పెళ్లి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలు అనేటటువంటివి మీరు పెట్టుకున్న ఎడల శుభప్రదంగా ఫలించే అవకాశాలు, ఎట్లాంటి యొక్క చికాకులు చిక్కులు కలగకుండా
పెళ్లి ప్రయత్నాలు అనేవి ముందుకెళ్ళే అవకాశాలు అనేవి ఉన్నాయి. అట్లాగే ప్రేమ విషయంలో ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రేమ విషయాలలో మాత్రము ఎక్కువగా తగాదాలు, గొడవలు అనేటటువంటివి ఏర్పడే అవకాశాలు అనేవి సూచిస్తున్నాయి. కనుక ప్రేమికులు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తతో మీరు ముందుకు వెళ్ళవలసినటువంటి విషయం అనేది మీరు గమనించుకోగలరు. అదేవిధంగా సంతాన విషయం వచ్చేసరికి సంతాన విషయంలో కూడాను చక్కటి శుభవార్తలు అనేటటువంటివి వినే అవకాశాలు, మీరు నడిచేటటువంటి నడవడిక, మీ యొక్క ప్రవర్తనను బట్టి భగవంతుడు కూడా శుభవార్తలు అనేటటువంటివి మీకు ఏర్పాటు చేసేటటువంటి విషయం సంతాన రంగంలో కనిపిస్తూ ఉంది. అట్లాగే స్టేషన్ పరంగా కానీ కోర్టు పరంగా కానీ మీరు చేసేటటువంటి యొక్క వృత్తిపరంగా కానీ మీరు కాస్త శ్రద్ధలతో కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే ఆర్థికంగా ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడాను రూపాయి ఇచ్చిపుచ్చుకునే వాటిల్లోని నష్టాలు కూడా ఏర్పడేటటువంటి విషయం కూడా కనిపిస్తుంది. కనుక మీరు చేసేటటువంటి యొక్క వృత్తిలో కానీ అట్లాగే కోర్టు వ్యవహారాల్లో కానీ అట్లాగే స్టేషన్ వ్యవహారాల్లో కానీ కాస్త నమ్మకం అనేటటువంటి పూర్తి స్థాయిలో అందరి మీద పెట్టుకోకుండా మీ యొక్క సొంత ఆలోచనతోటి చేసే పనుల్లో ఎవరిని సరిగ్గా నమ్మితే బాగుంటుందో వారిని మాత్రమే నమ్ముకొని ముందుకు వెళ్ళని ఎడల దీని నుంచి బయటపడే అవకాశాలు అనేవి స్టేషన్లో సమస్యలు ఉన్న వారికి, కోర్టులో సమస్యలు ఉన్న వారికి మీకు ఏర్పడే అవకాశాలు అనేవి ఉన్నాయి. అదేవిధంగా ఆరోగ్య రంగంగా చూసుకున్నప్పటికీ ఈ నెలలో ఎట్లాంటి యొక్క ఆలోచించవలసిన విషయం లేదు. బంగారులాగా మంచిగా ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఎప్పుడూ కష్టపడే వాళ్ళకంటే కూడాను మీరు కాస్త ఒక గంట సేపు ఎక్కువ కష్టపడినా కూడా ఆరోగ్య రీత్యా ఎలాంటి యొక్క ఇబ్బందులు అనేటటువంటివి లేవు. అదేవిధంగా ఆర్థికంగా అయితేనేమి, కుటుంబ రీత్యా అయితేనేమి చూసుకున్నప్పటికీ కుటుంబంలోని మీ యొక్క ఆలోచన తీరు ఒకలాగుంటుంది తులారాశి వారిది. మిగిలి ఉన్నటువంటి యొక్క రాశి వాళ్ళది ఒక విధంగా ఉండటం వలన ఈ ఒక్క నెలలో మీ కుటుంబ సభ్యులలో కూడాను కొంచెము వివాదాలు లాంటివి ఏర్పడే అవకాశాలు కలగవచ్చు. అందువలన మీ యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో అక్క చెల్లెమ్మలతో కానీ, అమ్మ నాన్నలతో కానీ, అట్లాగే భార్య పిల్లలతో కానీ కాస్త ఆలోచనతో మాట్లాడుకొని ముందుకు వెళ్ళడం వలన ఎట్లాంటి యొక్క కుటుంబ గొడవలు అనేటటువంటివి ఏర్పడకుండా ఉండే అవకాశాలు అనేవి ఉన్నాయి. ముఖ్యంగా స్నేహితుల ప్రకారంగా చూసుకున్నట్లయితే స్నేహాల యొక్క విషయంలో మాత్రము మీరు చాలా జాగ్రత్తతో ఎవరిని కూడా పూర్తి స్థాయిలో నమ్మవద్దు. మీరు ₹1 ఎవరికైనా ఇవ్వవలసి వస్తేనేమో అర్జెంట్ అన్నట్లు, మీ రూపాయి మీకు రావాల్సి వస్తేనేమో లేటు అన్నట్లుగా ఈ నెలలో మీకు కనిపించే అవకాశాలు కొద్ది మాత్రం ఉండొచ్చు. కనుక స్నేహితుల విషయంలో పూర్తి స్థాయిలో నమ్మకంగా ముందుకు వెళ్ళకపోవడము ఈ నెలలో మీకు ఉత్తమంగా కనబడుతుంది. కొన్ని యొక్క సమస్యలు చికాకులు ఉన్నప్పటికీ కూడాను మీరు ఆంజనేయ స్వామి వారికి ప్రతి మంగళవారము, ప్రతి శనివారము స్వామివారిని దర్శించుకొని ఆకుపూజ లాంటిది చేయించుకోవడం అనేటటువంటిది ఈ నెలలో మీ రాశి వారికి శుభప్రదంగా ముందుకెళ్ళేటటువంటి యొక్క ఉపయోగకరమైనటువంటి విధానం అనేది ఆ భగవంతుడి మీకు కలగజేయడం జరుగుతుంది. మీ యొక్క రాశిని బట్టి ఈ యొక్క నెలవారీ స్థితిగతులను తెలుసుకోవడం అయితే జరిగింది. మీ యొక్క వ్యక్తిగత సమస్యలను అనగా ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, సంసార రీత్యా, దాంపత్య రీత్యా, ప్రేమ వ్యవహారాల పట్ల, అట్లాగే స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ల పట్ల, సినీ రంగ రీత్యా, రాజకీయ పరంగా, స్టేషన్ పరంగా అయితేనేమి, కోర్టు వ్యవహారాల పరంగా, భూ తగాదాల విషయంలో పక్కవారి పైవారు ఏమైనా చేస్తున్నారేమోనన్న ఆలోచనల పట్ల ఏ రకమైన సందేహాలు ఉన్నప్పటికీ కూడా మీ యొక్క వ్యవహారిక నామ నక్షత్రాలను బట్టి, మీ యొక్క జన్మ నక్షత్రాలను బట్టి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లను బట్టి మీ యొక్క సందేహాలు ఏవైతే ఉన్నాయో నిస్సందేహంగా తెలుసుకోగలరు. ఏ రకమైన సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటికి ఏ రకమైన పరిహారాలు చేస్తే బాగుంటుందన్న విషయాన్ని సంపూర్ణంగా ఈ కింద ఉన్నటువంటి యొక్క నంబర్కి ఫోన్ చేస్తే సంపూర్ణంగా తెలియపరచగలను.